భూమి లేని వ్యవసాయ కార్మికులందరికీ 12,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు, పాలకుల వాగ్దానాలు, సంక్షేమ పథకాల అమలు అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డ్ ద్వారా 100 రోజులు పని పొందిన కుటుంబాల ఆధార్ కార్డ్స్, పట్టాదారు పాస్బుక్ ఆధారంగా 12,000 పథకానికి ఎంపిక చేయబోతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వచ్చి మోటార్ సైకిల్ తీసుకొచ్చి ర్యాలీలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపట్లో మనకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. మన కలెక్టర్ గారు వచ్చి ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. దయచేసి మోటార్ బైక్స్ అన్ని లైన్లో పెట్టుకోవాలి.